నమస్తే, సతీష్ లోఖండే వ్లాగ్స్కి స్వాగతము. ఇక్కడ మనము మందారం పూలతో చట్నీ చేస్తున్నాము. మందారం పూలు అనగానే మనందరికీ తలకు రాసుకునే హెయిర్ ఆయిల్ గుర్తొస్తుంటుంది. కానీ ఇక్కడ అక్షరాల నేను చట్నీ చేస్తున్నాను. చట్నీకి కావాల్సినగా నేను ఎర్ర రెక్క మందారం పూలను మాత్రమే తీసుకున్నాను. వేరే వేరే రంగులని నేను తీసుకోలేదు. ఎందుకంటే అందులో ఏమేమి రకాలలో ఏమేమి ఉంటాయో నాకు అంత అవగాహన లేదు. మొదటి నుంచి నేను రెక్క మందారం పూలనే ప్రిఫర్ చేస్తూ వచ్చాను. అవే తీసుకుంటున్నాను. అయితే రెక్క మందారం పూలను తీసుకొని విప్పుడి కాడని తొడిమెని తొలగించుకున్నాను. దాంతో శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, కడాయిలో కాస్తంత నూనె వేసి జీలకర్ర ఇంకా కరివేపాకు వేసి చక్కగా తిప్పాలి. దాంతోపాటుగా అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ రెండింటిని వేసుకోవాలి. ఇవి రెండు కూడా మీ రుచిని చూసుకొని వేసుకోండి. కొంతమంది ఘాటుని ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి, లేదు అనే వాళ్ళు కాస్తంత తక్కువ వేసుకోండి. కొంతమంది వెల్లుల్లిని ఆ వాసనని చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అది మీ రుచికి అనుసారంగా తీసుకోండి. చక్కగా కలుపుకొని అందులో తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి వేసుకోవాలి. అంటే నీరుల్లిపాయలని వేసేసుకుంటున్నాను. ఇవి బాగా కలపాలి. అయితే నా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోమాకండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నేరుగా చేరుతుంది. ఇంకా అంతేకాకుండా మీ బంధుమిత్రులతో నా ఛానల్, నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు దయచేసి వాళ్ళకి నా వంతుగా నేను కోరుతున్నాను అన్నట్టుగా చెప్పండి. నా ఛానల్ని సహకరించినందుకు ఇప్పటివరకు అందరికీ నా కృతజ్ఞతలు. అయితే ఇందులో ఇప్పుడు నీరుల్లి వేసేసాము, చక్కగా తిప్పేస్తున్నాము. దాని తర్వాత ఇందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలపాలి. పసుపు కూడా కాస్తంతే యాడ్ చేయాలి. ఒక చిటికెడంత పసుపు వేసేసుకోవాలి, అంతే. దాని తర్వాత చక్కగా కలిపి అందులో మీకు రుచికి తగినంతగా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. మందారం పూలని మనము జనరల్గా చూస్తూ ఉంటాము. మార్కెట్లో చాలా రకాలు వచ్చేస్తున్నాయి. కానీ వాటి ఆకులని చాలామంది హెయిర్ ప్యాక్ లాగా చేసుకుంటారు. అసలు మందారం పూల చెట్టు ఇంట్లో ఉంది అని చెప్తే దేవునికి పువ్వులు వచ్చేస్తాయి, మనకు హెయిర్ ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది. నేను ఆకులని వీటన్నిటిని చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ చట్నీ కూడా మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. మీరు మీ దగ్గర ఎక్కువగా పూలు లేకుంటే మాత్రము ఒకరోజు పూలను 2 రోజుల పూలను చక్కగా మనము ఫ్రిడ్జ్లో జాగ్రత్త పరిచి తర్వాత అయినా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. అందులో ఈ మందారం పూలు కడుక్కునేవి నేను ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చూడండి, దీని తర్వాత బైండింగ్ కోసం నేను నువ్వులను కూడా తీసుకున్నాను. దీన్ని వేయించుకొని నువ్వుల పౌడర్ చేసేసుకోవాలి. ఈ నువ్వుల పౌడర్ చేసుకున్న దాన్ని కూడా నేను ఇందులో కలిపేసుకుంటున్నాను. చక్కగా వీటినన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. కలిపి అందులో కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది వేసి కలిపి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇది కొంచెం మనం అందరం పులుపుని ఇష్టపడుతూ ఉంటాం కదా. చట్నీ అనగానే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు చింతపండు పులుసైనా, లేదు అంటేనేమో మీ దగ్గర మామిడికాయ తురుము ఎలాంటిది ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు వేస్తున్నాను. చింతపండు నేను నీళ్ళల్లో నానబెట్టాను. నానిన చింతపండు మనము పక్కన పెట్టుకొని ఈ మిక్సీలో మనం అంతా చల్లారిపోయిన చట్నీ ఇప్పటివరకు తయారు చేసింది ఏదైతే ఉందో అందులో వేసుకొని మీకు నీటి ప్లేస్లో చింతపండు వేసి చక్కగా కలుపుకోండి. దాని తర్వాత దీనికి తాలింపు వేసి, తాలింపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వసంత నూనెలో వేగాక వేసేసుకొని మనము ఇది చపాతీతోటైనా, అన్నంతోటైనా, దీనితోటైనా తినొచ్చు. ఇది మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు నా కామెంట్లో పెట్టాలి. మీ సహకారం అనేది నాకు చాలా అవసరము. ధన్యవాదాలు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.